తెలుగుదేశం పార్టీ యువనేత ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి మర్డర్ ప్రకంపనలు పుట్టించింది. ప్రకాశం జిల్లాలో పెను సంచలనంగా మారింది. ఇది రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో కూడా పెద్ద దుమారం దిశగా నడిచింది. అలాంటి వీరయ్య చౌదరి మర్డర్ విషయాన్ని విదేశాల్లో ఉన్న చంద్రబాబు తెలుసుకున్న తర్వాత హుటాహుటిన ఢిల్లీ నుంచి బయలుదేరి ఆయన నేరుగా అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అంత పెద్ద వ్యవహారం సంబంధించినటువంటి కేసులో అసలు నిందితులెవరు అన్నది ఇప్పటి వరకు పోలీసులు అధికారికంగా వెల్లడించలేదు. తాజాగా ఈ కేసు విచారణ కొత్త మలుపు తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. ప్రకాశం జిల్లాలో లాకప్ డెత్ జరిగినట్టుగా కథనాలు వస్తున్నాయి. ప్రకాశం జిల్లాలో ముప్పవరపు వీరయ్య చౌదరి మర్డర్ కేసులో విచారణకు పూనుకున్న పోలీసులు విచారణలో భాగంగా కొందరి మీద లాఠీలకు పని చెప్పడంతో ఏకంగా తీవ్రమైనటువంటి అస్వస్థతకు గురయ్యి ప్రాణాలు కూడా కోల్పోయారు అనేటువంటి రీతిలో వచ్చినటువంటి వార్తలు ఇప్పుడు మరో సంచలనంగా మారుతున్నాయి. ఒంగోలులోని పద్మా టవర్స్లో తన ఆఫీసులో ఉండగా నేరుగా దుండగులు ముసుగులేసుకుని వచ్చి కత్తిపోట్లతో వీరయ్య చౌదరిని మర్డర్ చేసినటువంటి ఉదంతం ఒక రకంగా ప్రకంపనలు పుట్టిస్తే, ఇప్పుడు ఈ ఉదంతం లాకప్ డెత్ వ్యవహారం మరో రకంగా కలకలం రేపుతోంది. వీరయ్య చౌదరి మర్డర్ కేసులో అదే గ్రామానికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీకే చెందిన వీరగంధం దేవేంద్రనాథ్ చౌదరి నిందితుడు అంటూ కథనాలు వచ్చాయి. దేవేంద్రనాథ్ ముప్పవరపు వీరయ్య చౌదరి మధ్య ఉన్నటువంటి విభేదాలు, వ్యాపార తగాదాలు, గతంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా వచ్చినటువంటి వైషమ్యాలు అన్నీ కలిసి మర్డర్ వరకు దారితీశాయి అంటూ చాలామందే భావించారు. దానికి సంబంధించి అనేక కథనాలు వచ్చాయి. రేపో మాపో పోలీసులు దీని మీద మీడియా సమావేశం పెట్టి వీరగంధం దేవేంద్రనాథ్ చౌదరితో పాటుగా అతనికి సహకరించిన ఉప్పుగుండూరుకు చెందినటువంటి మరికొంతమందిని కూడా మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది అంటూ అంచనాలు వినిపించాయి. కానీ పోలీసులు మాత్రం ఇప్పటికే 3 వారాలు గడిచిపోయిన కేసు వ్యవహారాన్ని మాత్రం తేల్చలేదు. అందులో అసలు నిందితులు ఎవరు అన్నది వెల్లడించలేదు. అనేక మంది అనుమానితుల్ని విచారణలోకి తీసుకుని వారిని అనేక రకాలుగా కస్టోడియల్ టార్చర్కి కూడా గురి చేసినప్పటికీ అసలు విషయం, వాళ్ళు ఆశిస్తున్నటువంటి విషయం వెలుగులోకి రాకపోవడం వల్లే ఇంతగా దాడికి పాల్పడ్డారు అంటూ అనేక రకాల విమర్శలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. లాకప్ డెత్ అయినటువంటి కేసులో బాధితుడి కుటుంబాన్ని కూడా పోలీసులు బెదిరించారు అంటూ కథనాలు వస్తున్నాయి. మరి అసలు ఏం జరిగింది? వీరేంద్రనాథ్ చౌదరి ఈ కేసులో నిందితుడిగా ఉంటే అతని వివరాలు బయటపెట్టడానికి ఎందుకు కాలయాపన చేస్తున్నారు? వీరయ్య చౌదరి కేసుని తేల్చడానికి ఎందుకని ఇంతకాలం పట్టింది? నేరుగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగి అక్కడ అంత్యక్రియలలో కూడా పాల్గొని నిందితులకి కఠిన శిక్షలు తప్పవు అని హెచ్చరించిన తర్వాత ఈ రీతిలో కేసు ఎందుకు జాప్యం జరుగుతుంది? అనేక ప్రశ్నలకి ఆస్కారం ఇస్తున్నటువంటి వ్యవహారంగా ఇది కనిపిస్తుంది. అసలు దోషుల్ని తప్పించే ప్రయత్నంలోనే ఇదంతా చేస్తున్నారా అనేటువంటి అనుమానాలకి ఆస్కారం ఇస్తుంది. మరి పోలీసులు, ముఖ్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి దామోదర్ కానీ ఆయన టీం కానీ ఈ విషయంలో ఎందుకని నాన్స్తుంది, ఎందుకని విచారణని కొలిక్కి తీసుకురావడానికి కాలయాపన చేస్తుంది? ఇదే అనేక మందిలో సందేహాలకి ఆస్కారం ఇస్తున్నటువంటి వ్యవహారం. అసలు ఏం జరుగుతుంది అనేటువంటి అనుమానాలకి తావిస్తున్నటువంటి ఉదంతం.